అనేవి అత్యవసర లేదా చివరి నిమిషంలో ప్రయాణాలకు తక్కువ సమయంలో బుక్ చేసుకోగల రైలు టికెట్లు. అయితే అధిక డిమాండ్ కారణంగా ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ని ఉపయోగించి ఆన్లైన్లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడం కొంత కష్టమే. మీరు ఈ సాధారణ ట్రిక్స్ను పాటిస్తే తత్కాల్ టికెట్లు సులభంగా బుక్ అవుతాయి. టికెట్స్ బుకింగ్ సమయంలో ఇంటర్నెట్ వేగంగా ఉండడం చాలా ముఖ్యం. నెట్ నెమ్మదిగా ఉంటే బుకింగ్లో ఇబ్బంది కావచ్చు. ప్రయాణికులు ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు బయలుదేరే స్టేషన్ నుండి ప్రయాణ రోజు మినహా ఎంపిక చేసిన రైళ్లకు తత్కాల్ ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఏసీ తరగతులకు ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ తరగతులకు ఉదయం 11 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. అందుకే తత్కాల్ బుకింగ్ కోసం హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా అవసరం. బుకింగ్ విండో తెరవడానికి కనీసం అరగంట ముందు కొన్ని వివరాలు ఐఆర్సీటీసీ యాప్లో నమోదు చేయాలి. తద్వారా సమయం ఆదా అవుతుంది. టికెట్ త్వరగా బుక్ అయ్యేందుకు సులభతరం అవుతుంది. యాప్ను తెరిచి అకౌంట్ లింక్పై క్లిక్ చేయండి. మై మాస్టర్ జాబితాని ఎంచుకోండి. ఇప్పుడు మాస్టర్ లిస్టుపై క్లిక్ చేసి ప్రయాణికుల పేరు, ఇతర వివరాలను జోడించండి. దీన్ని ముందుగానే చేస్తే తత్కాల్ బుకింగ్ చేసేటప్పుడు ప్రయాణికుల పేర్లను ఎంచుకునే ఎంపికపై క్లిక్ చేసినప్పుడు మీరు ఇప్పటికే జోడించిన ప్రయాణికుల పేర్లను ఎంచుకోవచ్చు. పేర్లను టిక్ చేయండి. దీంతో జాబితాకు జోడించవచ్చు. అయితే నాన్ ఏసీ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు మాస్టర్ జాబితాను జోడించలేరు. ఈ జాబితాను ఏసీ కోచ్లలో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు మాత్రమే ఉపయోగించవచ్చు. టికెట్ బుకింగ్ ఆలస్యం అయ్యే మరో దశ. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయడానికి సమయం పడుతుంది. నెట్ బ్యాంకింగ్ కోసం మీకు ఓటీపీ త్వరగా అందకపోతే టికెట్స్ బుక్ అయ్యే అవకాశం చాలా తక్కువ. మీలాగే ఎంతో మంది తత్కాల్ టికెట్స్ కోసం ఆన్లైన్లో వేచి ఉంటారు. అందుకే సులభమైన చెల్లింపు పద్ధతి ఐఆర్సీటీసీ ఈ-వాలెట్ చెల్లింపును ఉపయోగించడం. ఒకే క్లిక్తో ఈ-వాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించి ఛార్జ్ని చెల్లించవచ్చు. ఈలోగా అవసరమైన మొత్తాన్ని ముందుగానే వాలెట్కు జోడించండి. టికెట్లను బుక్ చేసుకునే ముందు యాప్ను కనీసం 2 సార్లు తెరిచి మీ గమ్యస్థానాన్ని సెర్చ్ చేయండి. తద్వారా మీ టికెట్లను బుక్ చేసుకోవడానికి యాప్ను తెరిచిన వెంటనే మీరు వెతుకుతున్న ప్రదేశాలు ఆ జాబితాలో కనిపిస్తాయి. దీంతో మరింత సులభం అవుతుంది. తత్కాల్ ఎంపికను ఎంచుకుని గమ్యస్థానాన్ని ఎంచుకోవడానికి సెర్చ్ బటన్పై క్లిక్ చేయండి. తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ యాప్ మార్గంలోకి ముందుగానే లాగివ్వాల్సిన అవసరం లేదు. ఉదయం 11 గంటలకు 1 నిమిషం ముందు లాగిన్ అయినా అన్ని ఖాతాలు స్వయంచాలక లాగౌట్ అవుతాయి. మీరు మళ్ళీ లాగిన్ అవ్వాల్సి రావచ్చు. అందుకే బాగా సిద్ధం చేసుకుని సరిగ్గా ఉదయం 11 గంటలకు లాగిన్ అవ్వడం మంచిది. లాగిన్ అయిన తర్వాత టికెట్లను బుక్ చేసుకోవడానికి మీరు కనీసం 2 సార్లు క్యాప్చా కోడ్ను నమోదు చేయాలి. క్యాప్చాను సరిగ్గా నమోదు చేయాలని నిర్ధారించుకోండి. వాటిని నివారించడానికి ఎటువంటి సత్వర మార్గాలు లేవు.